ఏడుపే తక్కువ. నాయుడు వర్గానికి మొత్తానికి ఏడుపే తక్కువ. రెండోది ఏం లేదు, ఆయన నమ్మి నిట్ట నిలువును మోసపోయారు, ఘోరాతి ఘోరంగా మోసపోయారు ఆయన వర్గం. నెక్స్ట్ 15 ఏళ్ళు మనమే ఉండాలి, మేమే వస్తామని చెప్తున్నారు ఆయన. ఏమండి, అదొక అర్జీ, ఆయన రాపించుకోండి అర్జీ. ఎందుకంటే 15 సంవత్సరాలు నేను విలీనం చేస్తున్నా అని బహిర్గతంగా చెబుతుంటే ఇంకెక్కడండి ఆయన క్యాడర్ ఉంటుందా? రేపు భవిష్యత్తులో ఆయన క్యాడర్ ఉంటుందా? ఉండదు. పొర్రపాటు కూడా ఉండదు. ఆయన ఏంటంటే స్వామ్యాలు వేసుకోవటం, కేంద్రం ఏం చెప్తే అది ఇక్కడ మాట్లాడటం, భక్తి వేషం వేసుకొని, అంటే వేషం అనకూడదు, స్వామ్యాలను మేము అందరం కూడా గౌరవిస్తాం. వాస్తవంగా భక్తి డ్రెస్సులు వేసుకొని సనాతన ధర్మాన్ని పాటిస్తున్నానని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలకు అన్యాయాలు జరుగుతుంటే ఎటువంటి స్పందన లేకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు. 15 సంవత్సరాలు కాదు, ఈ విధంగా భవిష్యత్తు ఎంతైతే ఉందో ఆ భవిష్యత్ కాలం మొత్తం చంద్రబాబు నాయుడికి జైలే కొడతారు, నారా లోకేష్ గారికే జైలు కొడతారు. కానీ ఆయన నమ్ముకున్న ఆయన వర్గానికి వాడికి మోసం చేసుకుంటా పోతారు. అది